మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం నోరూరించే టేస్టీ కొత్తిమీర రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చెప్పిన కొలతలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి శుభ్రంగా వాష్ చేసిన 2 కప్పుల కొత్తిమీరని వేసుకొని 5-6 పచ్చిమిర్చిని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అలా వేసుకోండి, లేదా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. తర్వాత మీకు అవైలబుల్లో ఉన్న మసాలాలు కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత 1 కప్పు ఆలూ క్యూబ్స్, 1 కప్పు టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత 4 స్పూన్ల పెరుగును వేసి మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చివరిలో మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. రెండు కప్పుల రైస్ని 13 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని కన్జ్యూమ్ చేయాలి. సో ఇక్కడ నేను 4 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్లే. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.